అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహం పులివెందల్లో మనకి ప్రత్యేకంగా విద్యార్థులకి గౌరవ వార్డెన్ సార్ ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో సార్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మనకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు పేదరికం నుంచి వచ్చినటువంటి హాస్టల్లో చదువుకునే వచ్చినటువంటి పేద విద్యార్థులకి క్లాస్ టాపర్ వచ్చే మెలకువలు నేర్పించడం జరిగింది. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 రోజుల పాటు 4 రోజుల పాటు వాళ్ళ యొక్క విద్యని కోల్పోతున్న తరుణంలో అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళ ఇంటికి పంపించకుండా పోయే రోజు చదువు వేస్ట్ అవుతుంది, ఆ మధ్య రోజు చదువు వేస్ట్ అవుతుంది, ఆ తర్వాత రోజు కూడా చదువు వేస్ట్ అవుతుంది. వీటినంతా పరిగణనలోకి తీసుకొని పిల్లలకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాస్ టాపర్ వచ్చే సీక్రెట్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళందరూ కూడా రాబోయే భావితరాల భవిష్యత్ అంతా కూడా బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించి పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, వాళ్ళ గ్రామానికి, వాళ్ళ హాస్టల్కి, ప్రత్యేకంగా వాళ్ళ చదువుకున్న స్కూల్ పాఠశాలకి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మంచి గౌరవ పేరు ప్రఖ్యాతలు సాధించుకుంటారని ఈ సమయంలో తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలంటే చదువు ఒకటే ప్రధాన ఆయుధంగా ఉంది. కాబట్టి చదువుకుంటే గౌరవం ఉంటుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే మోరల్ వాల్యూగా బతకచ్చు, చదువుకి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత పరిపాలించబడే భారతదేశంలో చదువుకుంటే చాలా గొప్ప విలువైనటువంటి జీవితం ఉంది. కాబట్టి ఆ చదువుని ఆయుధంగా చేసుకొని వీళ్ళందరూ కూడా ఉన్నతంగా ఎదగాలని, భావి భారత పౌరులుగా ఎదగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ సమయంలో మన హాస్టల్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా మనందరి తరఫున ఆయనకి క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్.